ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పేదవారే. లగ్జరీ కారులో తిరిగి మంచి అపార్ట్మెంట్లో జీవనం సాగిస్తూ ఉన్నా కూడా సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మాకు ఈ పథకం రాలేదు, మాకు ఇల్లు రాలేదు, మా పక్కింటి వారికి ఎదురింటి వారికి వచ్చింది కానీ మాకు అందలేదు అంటూ ప్రభుత్వ పథకాలను రాబట్టుకోవడం సరా మామూలే. అసలు ఏం జరుగుతోంది ఈ వ్యవస్థకి? రాజకీయం అంటే హామీలేనా? ఏదో ఒక పథకం హామీని ఇచ్చి దాన్ని అమలు చేస్తే చాలు ఓట్లు కుమ్మరిస్తారు అని భావిస్తున్నారా? ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్. ఎందుకు ఈ అగచాట్లు, ఇలాంటి పొరపాట్లు? వ్యవస్థలో మార్పు తేవాలి అంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాలా? రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్ర అప్పుల చిట్టా పెరుగుతుందే గాని ఆర్థిక వ్యవస్థ మాత్రం బలోపేతం కావడం లేదు. ఆ దిశగా అడుగులు పడేది ఎప్పుడు? పాలకులారా, ఓ రాజ్యం తయారవ్వాలంటే శ్రామిక శక్తితో కూడిన జీవనం అవసరం గాని ఉచితాలతో కూడిన వ్యర్థ వ్యవస్థలు, హామీలు కాదు. అందుకే రాజకీయ మేధావులారా, దయచేసి ఇకనైనా మేలుకుందాం, భవిష్య స్వర్ణాంధ్రని సాధించుకుందాం.